తెలంగాణ పాలిటిక్స్లో కొండా దంపతులది ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరికి లొంగని నైజం, దూకుడైన రాజకీయం వారి సొంతం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పరిస్థితి చూస్తూ ఉంటే ఆమె పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అటు మంత్రి మండలిలో, ఇటు సొంత ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సురేఖ క్రమక్రమంగా ఏకాకిగా మారుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. సమస్య వచ్చినా, సంక్షోభం ఎదురైనా సురేఖకు అండగా నిలిచేవారే కొరవయ్యారు. సమంత వ్యవహారంతో నష్టం. కొండా సురేఖకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఆమె చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలే. గతంలో సినీ నటులు నాగార్జున, సమంతలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ముడిపెడుతూ ఆమె చేసిన కామెంట్లు గందరగోళం సృష్టించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ఈ వివాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్లడంతో కాంగ్రెస్ హైకమాండ్ సైతం సీరియస్ అయింది. సొంత పార్టీ నేతలు కూడా ఆమెను సమర్థించలేక ముఖం చాటేశారు. దీంతో సురేఖ పూర్తిగా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో ఆమెకు దూరంగా ఉండడమే మంచిదనే సంకేతాలు ఇచ్చారు. వరంగల్ కోటలో కొండా ఆధిపత్యానికి బ్రేకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులది దశాబ్దాల చరిత్ర. అయితే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లోనే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ముఠా తయారైంది. సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, అలాగే మరో కీలక మంత్రి సీతక్కతో పాటు జిల్లాల్లోని యువ ఎమ్మెల్యేలంతా సురేఖ వ్యవహార శైలిపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. వరంగల్లో తామే సుప్రీం అని భావించే కొండా దంపతుల జోక్యాన్ని మిగతా ఎమ్మెల్యేలు సహించడం లేదు. నియోజకవర్గాలలో కొండా మురళి కూతురు సుష్మితల ప్రమేయం పెరిగిపోతుందని, అధికారుల బదిలీల్లో వారి హవా నడుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకమై సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. సీతక్క హవా, యాదాద్రిలో సురేఖ అలక. ఇక ప్రభుత్వ కార్యక్రమాలలోనూ సురేఖకు ప్రాధాన్యత తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో దేవాదాయ శాఖ మంత్రిగా సురేఖే అన్ని అయ్యి నడిపించాల్సింది. కానీ అక్కడ మంత్రి సీతక్కే అన్నీ తానై వ్యవహరించారు. సీఎం రేవంత్కు అత్యంత ఆప్తురాలైన సీతక్కకు లభించిన ప్రాధాన్యత దేవాదాయ శాఖ మంత్రి అయిన సురేఖకు దక్కలేదు. ఇటు యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు విషయంలోనూ సురేఖకు తీవ్ర అవమానం జరిగిందనే ప్రచారం ఉంది. బోర్డు ఏర్పాటుపై తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె అలిగారు. గతంలో కొండా దంపతులు అలిగితే బుజ్జగించేందుకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆమె అలకను సముదాయించేవారే పార్టీలో లేరు. చివరకు నిరసనగా ఆమె క్యాబినెట్ మీటింగ్కు రాకపోయినా వస్తే రా, లేకుంటే నీ ఇష్టం అన్నట్లే ప్రభుత్వ పెద్దలు లైట్ తీసుకోవడం గమనార్హం. ఇక సొంత శాఖలోనే మంత్రి మాట నడవట్లేదా? మంత్రిగా ఉన్న సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖలో కూడా ఆమె మాట చెల్లుబాటు కావడం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. శాఖలోని ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లాంటి ఉన్నతాధికారులు మంత్రి ఆదేశాలను పక్కనబెట్టి నేరుగా సీఎంఓ మాటలనే వింటున్నారని సమాచారం. దీనికి తోడు ఇటీవల దేవాదాయ శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా అధికారులతో రివ్యూ నిర్వహించడం పెద్ద దుమారం రేపింది. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే తన శాఖలో ఎలా రివ్యూ చేస్తారని సురేఖ సీఎంకు, పీసీసీ ప్రెసిడెంట్కు ఫిర్యాదు చేసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కడియం శ్రీహరి కూతురు కావ్య గెలుపు కోసం కడియంకు అధిష్టానం ఇచ్చిన ప్రాధాన్యత ముందు సురేఖ ఫిర్యాదు కొట్టుకుపోయింది. రేవంత్ ఎందుకు అండగా నిలవడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి తన నమ్మకమైన గ్రూపునకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొండా దంపతులు గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్, మళ్లీ కాంగ్రెస్లోకి రావడంతో రేవంత్కు వారిపై పూర్తి ట్రస్ట్ లేదనేది బహిరంగ రహస్యం. పైగా సురేఖ చుట్టూ ఉన్న వివాదాలు, గతంలో ఆమె ఓఎస్డీపై వచ్చిన అవినీతి విమర్శల వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సురేఖను రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది. ఒకప్పుడు ఉన్న క్యాడర్ బలం ఇప్పుడు కొండా దంపతులకు తగ్గడం కూడా రేవంత్ మార్క్ పాలిటిక్స్కు కలిసి వచ్చింది. మెజారిటీ ఎమ్మెల్యేలు సురేఖకు వ్యతిరేకంగా ఉండడంతో రేవంత్ కూడా ఎమ్మెల్యేల వైపే మొగ్గు చూపుతున్నారు. సొంత ఆవేశపూరిత వ్యాఖ్యలు, కుటుంబ సభ్యుల మితిమీరిన రాజకీయ జోక్యం, తోటి ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు లేకపోవటం కొండా సురేఖను
తీవ్రమైన ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తన ఉనికిని కాపాడుకోవడానికి, దేవాదాయ శాఖలో తన పట్టు నిలుపుకోవడానికి సురేఖ ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి రానున్న రోజుల్లో సురేఖ ఈ చక్ర వ్యూహం నుంచి బయటపడి మళ్ళీ వరంగల్ పులిగా గర్జిస్తారా, లేక ఇలాగే నామమాత్రపు మంత్రిగా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి సురేఖ భారంగా మారారని, సీఎం రేవంత్పై కూడా ఆమెకు పెద్దగా అభిమానం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సురేఖ ఫుల్ టైం మంత్రివర్గంలో కొనసాగడం కూడా కష్టమే అంటున్నారు.